పెద్దలందరికీ నమస్కారం. మీ పుట్ట గోపి మాట్లాడేది. ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇది మన మన పార్టీ లేకపోతే మంది పార్టీ ఇది? అరే వేరే వాళ్ళకే చచ్చినలో పార్టీ కోసం మనం వాళ్ళు నిలబడింది. మనం ఎందుకు మనం ఉండి జెండా ఎందుకు మోసినాము? మనం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాము. మనం ఏం చేస్తున్నామో నాకు అర్థమైతలేదు ఇక్కడ. ఈ టికెట్లు ఆ టికెట్ రాకన ముందే ప్రచారం చేస్తుర్రు. ఇవన్నీ కథలు ఏమో నాకైతే అర్థమైతలేదు. కానీ సార్, అందరి పెద్దలకు ఇంట్లో మన గ్రూపులలో అందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తకు అత్తనే టికెట్ అత్తనే గెలిపించుకుందాం. గెలిపించుకుందాం. గెలుపుతందుకు ఏదైనా చేద్దాం, పోరాడదాం. జబ్బ మీద ఏది మన జెండా ఎగిరేసుకొని మనం జబ్బ మీద తిరుగుదాం. కానీ ఇది ఏంది? ఇది వ్యవస్థ ఏంది? అసలు ఏం కథ నడుస్తుందో నాకు అర్థమైతే లేదు ఇక్కడ. అర్థమయ్యేది ఏముంది? మనం ఏదో ఎక్కడి నుంచో పాట వచ్చినోడు ఆడే గెలుతుండు. ఇలా గెలిచేందుకు వాళ్ళకే సంబంధం చేస్తుర్రు. అరే మన దగ్గర డబ్బు లేదు భయ్. మన దగ్గర డబ్బు లేదు. ఎందుకు లేదు? మనము ఆ నేను ముంచుతలేం కదా. ఆనోనో ఈనోనో ముంచుకుంటా మనం రాలేము కదా. కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఏస్తుంది కావచ్చు అని చెప్పి మనం అట్టే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మనము ఓన్లీ ఓన్లీ ఓంతరకు పోయి ఆంతరకు పోయి ఓనోతరకు పోయి మనము ముంచలేము కదా. ఇది ఏంది? నాకు వ్యవస్థ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇది ఈ వ్యవస్థను మనం మార్చాలా? ఇంకెప్పుడు మనం ఎప్పుడు ఇలాకాలం ఇదేనా? మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇంతేనా? ఇక ఓను డబ్బులు ఉంటే ఆయనకి అమ్ముడు పోవడా? అంటే డబ్బు లేకపోతే వాడు వేస్ట్ కాడండి. ఇక అంటే పేరు చూడరా ఇక మనిషిలో? ఆయనకి ఏం పేరు ఉంది, ఏం కథ అన్న చూసుడు బంద్ అని. ఇక ఆడ ఏం పని చేస్తుండ్రు? అరే ఆడకట్లో ఒక పని చేయమని చెప్పమన్నారు కదా. ఎవరికి ఈ పని చేసినా చెప్పమన్నది. ఆడేదో పాటికం చేస్తాడు, ఈడేదో పాటికం చేస్తాడు. పైసలు పెడితేనే మీరు పైసల కోసం అమ్ముడు పోతుర్రా? లేకపోతే ఏంది ఇది వ్యవస్థ? ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏంది ఇది? మేము ఏళ్ళకేసి తిరుగుతున్నాము. ఏళ్ళ నుంచి మేము పుట్టుక నుంచే మాది ఇదే పార్టీ ఉంది. మరి పరిస్థితి మాదేంది మరి? మరేమైనా ఉందా మరి? ఏమో నాకైతే అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏందో, ఈ లెక్క ఏందో. ఈ ఓన్ పైసలు ఉంటే ఆయనకే అమ్ముడు పోతాడు ఏంది మరి? మరి నేను ఒక 10 ఎకరాలు అమ్ముతా. ఒక 2 ఎకరాలు ఉంది అలా అమ్ముతా. ఆ పైసలు వస్తే పైసలు పెట్టుకొని తిరుగుతా నడుతుందా? ఏం చేస్తుర్రు? ఆ పైసలు ఉంటేనే నడుతుంది అన్నట్టున్నది భాగవతం. అరే ఆడు ఎక్కడి నుంచి వచ్చిన లంచ్ వాడుకు గాడోనుకో టికెట్ ఇచ్చుడు ఇవేంది కథలు ఏందో నాకు అర్థమైతలేదు. టికెట్ అనే కాదు, టికెట్ రాకడం ముందే టికెట్ కోసము నాకు వచ్చింది పెద్దరికం దేవుడు. అరే మన కాంగ్రెస్ కార్యకర్తలం భయ్, అందరము మన కాంగ్రెస్ కార్యకర్తల కోసం చెప్తున్నా. ఇది నేనైతే అంటే విషయం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్తున్నా. మనము ఏకతాటిగా ఉంటేనే మన పని అవుతుంది. అరే అందరం దిక్కులే ఉన్నామే భయ్. మనం బాగా ఉన్నోళ్ళమా? ఉన్నోళ్ళ పోటీ చేస్తుర్రా? లేని పోటీ చేసుకుంటే బతుకుతుర్రు. సర్పంచులు చేస్తుర్రు, ఏదో చేస్తుర్రు, ఏదో పాపాను ఉన్నో లేకున్నా అని ఎట్టునో బతుకుతుర్రు వాళ్ళు. అది ఒక పార్టీని నమ్ముకున్నాం. ఆ పార్టీని నమ్మినప్పుడు వీడురు కదా కొద్దిగా మమ్మల్ని అనుస్తాము. మరి ఏంది ఇది? ఏం చెప్తారో ఏమో. అందరికీ నమస్కారం. మన యూత్ అని కాదు, మన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం చెప్తున్నా. ఒకసారి ఆలోచించుర్రి. ఇది మనము ఇంకా ఇంకా పోతే మనం లాస్ట్కి వస్తే కొనుగోలుకి వస్తే వచ్చి ఇవి సీట్లు ఏం చెప్తారో ఏ కథను నడుస్తుంది. ఇక మరి పైసలు ఉందో రాజ్యం అవుతుందా మరి ఏమవుతుందో తెలియదు. కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలకైతే చెప్తున్నా, మనం ఏదున్నా కానీ కట్టుబడిగా మనం ఉందాము. మనం ఏదున్నా నిజాయితీగా మనం పనిచేస్తున్నాం కాబట్టి నిజాయితీగా మనం అడుగుదాం. ఏది కావాలో అడుక్కుందాం. మనం ఏదో వాళ్ళతోటి ఈయనతో మనము ఆల్తు పాలతు చేస్తలేము, ఆల్తు పాలతు పని చేస్తలేము, ఎటు తిరుగుతలేము మనం. ఇప్పుడు కాదు ఎప్పటి ఉందో కాంగ్రెస్ కార్యకర్తలం మనం ఎట్టున్నామో అదే జెండా పట్టుకొని తిరుగుతున్నాం తప్ప ఇంకో ఒక వేరే పార్టీ వేసుకొని మనం జెండా కప్పుకొని మనం తిరుగుతలేము. కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది, 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలనే కానీ మా అందరికి తెలియాల ఈ ముచ్చట. ఎందుకంటే నాకు టైం గురించి అంటే మీరు ఏమైనా అనుకుంటారు కావచ్చు. ఇనుర్రి కొద్దిగా ఇన్నాక మాట్లాడుర్రి.
ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త, మన కాంగ్రెస్ కార్యకర్త మొత్తం ఇనుర్రి ఇన్నాకలా మనకి ఏది కావాలో అది కొట్లాడి తెచ్చుకుందాం. ఇప్పటిసే కొట్లాడి తెచ్చుకుంటున్నాం, వేరే దగ్గర కాదు. మనం అన్ని పనులు చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం వేరేది లంగడి పని చేస్తలేం కదా. వీళ్ళ పేరు పోవద్దు, వీళ్ళ పేరు పోవద్దు. అదే నువ్వు ఓళ్ళతోడున్నా, నువ్వు ఓళ్ళ అభిమానులు వాళ్ళతో ఉంటారు, వాళ్ళ అభిమానులు వాళ్ళ ఓళ్ళ కార్యకర్తలు ఆడతూ ఉంటారు కావచ్చు. కానీ కాంగ్రెస్ మనం జెండా పట్టుకొని తిరుగుతున్నాం కదా. ఓళ్ళ పేరు సోం పోనీయకుండా మనం తిరుగుతున్నాం. వాళ్ళ పేరు పోవద్దు, వీళ్ళ పోవద్దు అని మనం ఎంత అంటే మనము కాపాడుకుంటున్నాం గది ఒకటే జెండా. ఆ జెండాను మనము దాని విలువ కాపాడు కొద్దిగా అంతా. ఇవి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిన వ్యవస్థను తీసుకొచ్చి ఇలా రుద్దకుర్రి ఏదో చేసినట్టు అది చేయకుర్రి. సరే, 6 నిమిషాలు అవుతుంది. సరే ఉంటా.